ఈరోజు గౌతాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జన్య సుజన గారికి మేమందరము గౌతాపూర్ గ్రామంలో అందరము ఏకతాటిపైకి వచ్చి ఆమెకు మద్దతు తెలుపుతున్నాము. గతంలో ఇంతకుముందున్న సర్పంచ్కు 2 సార్లు చేసినందుకు ఆయన విడ్రా అయ్యి ఇనాన్మా చేద్దామని మేము అడిగినాము. ఆయనకు మళ్ళీ నేను చేస్తానంటే మేము పోటీలో ఉంటామని మేము పోటీలో ఉన్నాము. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. గతంలో మా దగ్గర మసీదు ఉంది, మీరు వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ 50 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నానని చెప్పి రోహిత్ రెడ్డి వచ్చి ఇక్కడ శిలాపాకం వేసిపోయిండు. ఆ ఒక్క రూపాయి రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే తీసుకున్నారో ఈ మా నాయకులు తీసుకున్నారో వాళ్ళకే ఎరక. మేము మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాటి గెలిచిన తర్వాత మా గ్రామంలో 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం. 80 మందికి రేషన్ కార్డులు ఇప్పించినాం. 25 మందికి ఇందిరమ్మలు ఇప్పించినాం. గతంలో ఒక్క ఇందిరమ్మ 10 సంవత్సరాల లోపల ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలేదు మన గ్రామానికి. ఎలక్షన్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని డబుల్ లేదు, సింగిల్ లేదు, యాది లేదు. లాస్ట్కు మొన్న ఎలక్షన్ వచ్చే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మీ ఎస్సీ కార్పొరేషన్ ఇప్పిస్తా అని చెప్పి మా గతంలో నాయకులు వాళ్ళకు ఎస్సీలకు మబ్బ పెట్టి వాళ్ళ దగ్గర ఏమేమో డబ్బులు తీసుకున్నారు. ఇన్నాగానే తీసుకున్నారు వాస్తవం. ఒక్క ఊరికిట మాకు ఇవ్వలేరు. మాత ఎస్సీలకు ఒక్క దళిత బంధు స్కీమ్ ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, దళిత ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. ఈరోజు మనోహర్ రెడ్డి గారి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా జన్య సుజన గారికి మా గ్రామం పెద్దలందరూ మా నరేంద్ర రెడ్డి అన్న గారు, మహేందర్ రెడ్డి గారు, దస్తప్ప గారు, మల్రెడ్డి గారు 10 వాళ్ళ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మేము గెలిపిస్తున్నాం. మళ్ళీ అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు మా మీన అంటే వాళ్ళు ఓడిపోయేటట్ల పరిస్థితి వాళ్ళకి కనిపించడానికే మా మీన బదలాం లేపుతున్నారు. వాళ్ళు గెలిస్తే అది చేస్తారు, ఆ దౌర్జన్యం చేస్తున్నారు. కానీ అది అబద్ధం. అది దౌర్జన్యం లేదు, ఏం లేదు. వాళ్ళు ఓడిపోయేటందుకే మా మీన బదలాం లేపి మా మీద బదలాం లేపి వాళ్ళు ఒకటి మంచిగా చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటిది ఏమీ లేకపోతే దౌర్జన్యం లేదు, ఏం లేదు. మేము మనోహర్ రెడ్డి గారి సహకారంతో గౌతాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం.